రక్షకుడా నా పాలి దైవమా నా పాపముల కొరా ఈ పాటలు నందినావా నా పాపముల కొరా ఈ పాటలు నందినావా ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై చల్లాటములను ముట్టిరా ముళ్ళతో శిరము తల్లడిల్లగా ముళ్ళతో శిరము తల్లడిల్లగా సొమ్ము చెల్లిపోతివ రక్షకా గిరిగనుక సిలువ మోయాలేక కలవరము పొందినావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిలిచినాడా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిలిచినాడా చెడిపోయోదలు కడుపు పల్వరికి అడగేగి సిల్వను ద్రాక్షనాదించినావా కడుపు పల్వరికి అడగేగి సిల్వను చివరిని ఎటువంటి ప్రేమ ఎటువంటి శాంతం ఎటులవాదింపు స్వామి ఎటువంటి ప్రేమ ఎటువంటి శాంతం ఎటులవాదింపు స్వామి ఏ పాపమెరుగని ఓ పాపవిమోచకుడా నా పాలి దైవమా నా పాపములకు ఈ పాటలు పొందినావా నా పాలి దైవమా నా పాపములకు ఈ పాటలు పొందినావా యేసు దేవనామ సంకీర్తనము మన యేసు స్వామికి. సమయం 12:03 అంటే మనకు మొదటి మాట పూర్తయ్యేటటువంటి సమయానికి మనము మొదటి మాటలోనికి వచ్చేసినాం. కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ పాటలను కుదించుకుంటూ వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఒక 2 చరణాలు, మొదటి 2 చరణాలు, చివరి చరణం, ఆ విధంగా మనము పాటలో మనము సమయాన్ని కుదిస్తూ ఉంటే మనం సమయము చివరి మాట మటుకు సమయం మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మొదటి మాట నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుంచి బైబిల్ పాఠములు చదవడానికి శ్రీమతి రాణి అరుణ్ గారు ముందుకు వచ్చి బైబిల్ పాఠము చదివి వినిపిస్తారు. మొదటి మాట మీద వాక్యం చదువుకుందాం. సువార్తల పాఠముగా లూకా సువార్త 23వ అధ్యాయం 33 నుంచి 38 వచనాలు. వారు కాపలమనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో నేను ఎరుగను కనుక వీరిని క్షమించుమని చెప్పాను.
వారు ఆయన వస్త్రమును పంచుకొనుటకై సీట్లు వేసిరి. ప్రజలు నిలవబడిన చుచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు ఆయన ఎడల తాను రక్షించుకొనునని అపహాసించిరి. అతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకానిచ్చి, నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకోమని ఆయనను అపవాసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వాయబడని. ఈ వాక్యం దేవుడికి ఇచ్చును గాక. క్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించును. ఈ యొక్క మొదటి మాట పైన వాక్య ధ్యానము ఎం దేవయ్య గారు. దయచేసి ముందుకు జరిగి కూర్చోండి. వెనుక వచ్చినటువంటి వారికి స్థలం సరిపోవడం లేదు కాబట్టి దయచేసి కొంచెం ముందుకు జరిగి కూర్చోవలసిందిగా మనం చేసుకుంటున్నాం. చాలా ప్లేస్ ఉంది ముందు, కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. వెనుక ప్లేస్ లేదు వచ్చినటువంటి వారికి దయచేసి ముందుకు జరిగి కూర్చోండి. హలో హలో, ఈ మైక్ మంచిగా రా, ఆ మైక్ మంచిగా రాదు, ఇంకో మైక్. క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు నామములో చేరవచ్చినటువంటి మీకు అందరికీ కూడా ఈ యొక్క శుభ శుక్రవార దిన శుభములను తెలియజేస్తూ ఉంటున్నా. మరి ముఖ్యంగా నేటి దినం యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటల ధ్యానంలో మనంలో ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఇంత మట్టుకు తొలి పలుకులు యేసు క్రీస్తు ప్రభుల వారు పస్కా నాటి రాత్రి నుండి ఇప్పటి మట్టుకు తను పొందినటువంటి శ్రమలను బట్టి, అదేవిధంగా తను అప్పగింపబడినటువంటి రాత్రి నుండి ఈ సమయం మట్టుకు తను అనుభవించినటువంటి శ్రమలన్నిటిని బట్టి మనకింత మట్టుకు మన యొక్క సంఘ కాపరి తెలియజేసి ఉన్నారు. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభుల వారు మానవుడుగా, మానవతారిగా ఈ లోకానికి వచ్చి తను చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమను మన కొరకై తను చిందించినటువంటి రక్తం ద్వారా మనకు పాపక్షమలను అందించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినం సిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానంలో మనం ఉంటున్నాం. మరి ముఖ్యంగా చూస్తే ఈ లోకానుసారంగా ఫ్యాన్ ఇక్కడ పెట్టకు లాజర్, ఈ మానవతారం ఇక్కడ ఈ లోకానుసారంగా మనం చూస్తే ఎవరైనా చివరగా సావు బ్రతుకుల్లో ఉన్నారనుకోండి, వారి చివరిలో పలికేటటువంటి మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకొని తను చనిపోయేటప్పుడు ఈ విధమైనటువంటి మాటలు చెప్పినాడు అని ఆ చివరి మాటలను చాలా గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా. ఆ చివరగా చెప్పినటువంటి మాటలను బట్టి చాలా మంది రోదన చెందుతూ ఉంటారు, బాధ చెందుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు అయితే అట్టి మాటలను జ్ఞాపకం చేసుకొని మరీ వారు ఏడుస్తూ ఉంటారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చివరి మాటలు పలికినాడు, కానీ ఆయన సొంతానికి కాదు, ఆయన కుటుంబానికి కాదు, మరి
ఎందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడో దాన్ని నెరవేర్చినటువంటి వాడు క్రీస్తు ప్రభుల వారు. తను పలికినటువంటి మాటలన్నీ కూడా తండ్రికి అప్పచెప్తూ ఉంటున్నాడు. తను ఏ పని నిమిత్తమై ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆ పనిని నిమిత్తము నేను సంపూర్తి చేసి ఉన్నాను అనేటటువంటి చివరి మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ సిలువలో పలికినట్టుగా చూస్తుంటున్నాం ప్రియులారా. మరి ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద పలికినటువంటి మొదటి మాటలు కనుక చూస్తే, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని మాట పలుకుతూ ఉంటున్నాడు. చూడండి, అప్పగింపబడినటువంటి రాత్రి నుండి తనను అన్న కాయిఫల వారి యొక్క సభకు తిప్పుతూ మరి పిలాతు యుద్ధకు తీసుకువెళుతూ అనేకమైనటువంటి హింసలు పెడుతూ చివరకు ఆయనను సిలువ మోయిస్తూ కల్వరిగిరికి తీసుకొని వెళ్ళి ఆ సిలువలో వేస్తూ ఉంటున్నప్పుడు వారిని గూర్చి ఎంత చక్కటి మాట పలుకుతూ ఉంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని పలుకుతూ ఉంటున్నాడు. క్షమాపణ తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు ఈ మాట ద్వారా. మనల నిమిత్తము వీరిని క్షమించుము అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభుల వారు మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన పాపములను బట్టి తన ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు నలుగగొట్టబడి వీపు దున్నబడి కొరడలతో కొట్టించుకొని మన నిమిత్తము ఆయన ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినట్టుగా చూస్తూ కూర్చున్నాం. మన శాప పాపములను కొట్టి వేయటకు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని ఇచ్చినట్టుగా చూస్తూ కూర్చున్నాం. ప్రియులారా, మన నిమిత్తము ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తూ కూర్చున్నాడు. మన పాప శాపముల నిమిత్తము ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఒక ఉపమానాన్ని నేను జ్ఞాపకం చేసి వాక్య భాగంలోనికి వెళ్దాం. ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు దగ్గర సైన్యాధిపతి సైనికులు అందరూ కూడా ఆయన దగ్గర, ఆయన చుట్టుపక్కల ఆయన ఆజ్ఞ వేస్తే ఆయన పనిని చేసి పెట్టేటటువంటి వారందరూ కూడా ఆ రాజు చెంత ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతి విశ్వాసము గలవాడు, దేవుని నమ్మినటువంటి వాడు. ఈ రాజు అన్యుడు, దేవుని ఎరగనటువంటి వాడు. అయితే ఒక దినము రాజు దగ్గరికి వచ్చేసి, రాజా, ఈ లోకములో పాపం చేసినటువంటి మన కొరకు మానవతారిగా దేవుడు వచ్చేసి మన పాప శాపములు కొట్టివేయటకు ఆ కలువరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించినాడయ్యా. ఈ మానవాళి రక్షణ కొరకు తానే ఒక్కడై ఉన్నటువంటి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఈ పాపములు కొట్టివేసి తన రక్తం ద్వారా పవిత్రపరిచినాడయ్యా అని ఒక సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. రాజుతో ఆ విశ్వాసి మాటలు చెప్తూ ఉంటున్నప్పుడు ఆ రాజు అన్నాడట, ఏ ఊరుకోయ్యా, ఏం మాటలు చెప్తావు? ఇప్పుడు నేనున్నా, ఏదైనా పని కావాలంటే మీతో చేయించుకుంటున్నా. మీరు వెళ్ళి వేరే దేశంలోకి వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కరువు ఉందా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారో తెలుసుకొని రండి, మిమ్మల్ని పంపి నేను తెలుసుకుంటలేనా, నేనే వెళుతున్నానా అని అన్నాడు. అప్పుడు ఆ సైనికుడు అన్నాడట, ఏమి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. రాజు నేను ఎంత చెప్పినా కూడా దేవుని గురించి వినేటట్టు లేడు అనేటటువంటి మాటలు గుర్తించుకొని ఏమి సమాధానం ఇవ్వలేదు. ఒక దినాన వీరందరూ కూడి ఒక ప్రయాణమై విహారయాత్రకు వెళుతున్నటువంటి సందర్భంలో తన కుమారుడు తన నగరకు ఆనుకొని ఉన్నటువంటి సరస్సులో ఆడుకుంటూ ఉంటున్నాడట. ఆ కాలువ ఒడ్డున ఆడుకుంటున్నటువంటి సందర్భంలో ఆ రాజకుమారుడు ఆడుకుంటున్నటువంటి సందర్భంలో కాలు జారి ఆ సముద్రంలో పడిపోయినాడు. ఎవరు? రాజు యొక్క కుమారుడు. రాజకుమారుడు ఆ సముద్రంలో పడిపోగానే అప్పుడు ఈ రాజే డైరెక్ట్ గా దుంకి తన కుమారుని రక్షించుకున్నాడంట. ప్రియులారా, ఆ రాజే దుంకి ఆ కుమారుని రక్షించుకున్నాడట. రక్షించుకొని తీసుకొని వచ్చి ఆ కుమారుని ముద్దాడుతూ అత్తుకొని ఏడుస్తూ ఉంటున్నాడట.
అయ్యో నా కుమారుడా, నీవు జారి పడిపోయి ప్రాణాలు విడిచేవాడివి నేను లేకపోతే అని ఏడుస్తూ ఉంటున్నాడట. హత్తుకొని కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భంలో ఆ మంత్రి వచ్చినాడు దగ్గరికి. రాజా, నీవు ఒక రాజు, నీవు ఆజ్ఞ ఇస్తే మేమందరం దుంకి నీ కుమారుని రక్షించే వాళ్ళము కదా, నువ్వెందుకు దుంకినావు అన్నాడట. అప్పుడు రాజు ఆలోచన చేసేట్టు ఉన్నాడట. అయ్యా, కన్న ప్రేమ, ఏమంటూ ఉంటున్నాడు? కన్న ప్రేమ నన్ను నిలబడనేయలేదు, కన్న ప్రేమ నన్ను ఆ విధంగా చేసింది. నా కుమారుడు అయ్యో చనిపోతాడు అనేటటువంటి స్థితిలో నేను అతన్ని గుర్తించి నేనే డైరెక్ట్ గా దూకి నా కుమారుని రక్షించుకున్నా అని చెప్పేసి, నీకు చెప్పేలోపు ఆలస్యమై నా కుమారుడు చనిపోతాడేమో అని చెప్పేసి నేనే వెళ్ళి నా కుమారుని రక్షించుకున్నా అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, అయ్యా, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితము నా ప్రభువు కూడా ఎదిగో నీ నా పాపముల నిమిత్తము ఎవరినో పంపించలేదయ్యా, తానే నా కుమారుడు రక్షింపబడాలి, నా కుమారుడు ఈ లోకంలో ఈ పాప శాపంలో ముట్టాడకుండా అతన్ని రక్షించాలని తానే ఈ లోకానికి వచ్చి తన ప్రాణములు పెట్టి మనలను రక్షించినాడయ్యా అని చెప్పినాడట. ఎంత గొప్ప మాట! నిజమే కాదని ఆ రాజు తెలుసుకొని ఆ రాజు నుండి మరి దేవుణ్ణి విశ్వసించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నేటి దినం మనము కూడా అదే స్థితిలో ఉన్నాం ప్రియులారా. నీ నా పాపముల నిమిత్తము క్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్ గా నేను రక్షించడానికి దూతలను ఎవరినో పంపించవచ్చు, కానీ ఆ విధమైనటువంటి పని చేయలేదు. తానే ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆ రక్షణను పొందుకున్నటువంటి మనం ఈ దినం మన యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చే వారంగా మనం ఉంటున్నామా? ఎదుగో క్షమాపణ గుణం కలిగే వారంగా మనం ఉంటున్నామా? మనలను మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాం. అందుకే ఏమంటూ ఉంటున్నాడు, ఎన్ని పాపములు ఎన్ని శాపములు చేసినప్పటికీ కూడా ఎదిగో ఆ కలవరి శిలువలో తనను కొట్టి హింసించి బంధించి ముళ్ళ కిరీటం పెట్టి కొరడా దెబ్బలు కొట్టినటువంటి వారందరి నిమిత్తము తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్తూ ఉంటున్నాడు. ఎంత చక్కటి మాట మనం చెప్తామా ఈ దినం? ఒకరు వచ్చేసి నేను ఏమి కారణం లేకుండా కొట్టిండు అనుకో, వచ్చేసి కొట్టిండు చెంప మీద కొడితే అక్కడ పంచాది పెట్టినాం అనుకోండి, నువ్వు వెళ్ళి బాగా కొట్టినావు నన్ను క్షమించు అని అడుగుతావా? అడగలేనటువంటి పరిస్థితి. మరి ఎన్ని దెబ్బలు, ఎన్ని కురడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెము పోటు, వీపు దున్నబడినట్టుగా కొట్టిన కానీ ఆయన క్షమాపణ గుణం కలిగి ఉన్నాడు ప్రియులారా. అలాంటి క్షమాపణ హృదయం కలిగి మనము ఈ లోకంలో జీవించాలని ప్రభువు నేటి దినం కోరుతూ ఉంటున్నాడు. ఇక్కడ చూస్తే చదువుకున్నటువంటి వాక్య భాగం చూడండి, లూకా సువార్త 23:34 చూడండి. యేసు 32 చూడండి. మరియు ఇద్దరు ఆయనతో కూడా చంపబడకు తేబడిరి, వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా శిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వేరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతడులను రక్షించెను, వీరు ఆ దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకొనమని అపహాసించిరి. చివరకు ఆయన సిలువ వేయడమే కాదు, కానీ ఆ సిలువలో ఉన్నప్పుడు కూడా ఇద్దరు దొంగలు ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. వాళ్ళు ఈయన క్రీస్తే కదా, ఈయన రక్షించుకొని మనల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పేసి అపహాసము చేస్తూ ఉంటున్నారు. అలాంటి స్థితిలో కూడా ఆయన క్షమాపణను కోరుకుంటూ ఉంటున్నాడు తండ్రికి. వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు తండ్రికి.
ప్రియులారా, దీని నిమిత్తము ఒక 5 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మరి మొదటి మాట, క్షమాపణ అనేది దేవుని యొక్క స్వభావం. ఈ క్షమాపణ అనేది దేవుని యొక్క స్వభావం. స్వభావం అంటే దేవునికి క్షమాపణ అనేది ఆయనకున్నటువంటి అలవాటు. ఆయన క్షమించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి ఈ యొక్క లోకానికి రాలేడు. ప్రియులారా, చూస్తే కీర్తనల గ్రంథం 103:10 చూడండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. చూడండి ప్రియులారా, ఎంత చక్కటి మాట చెప్తూ ఉంటున్నాడంటే క్షమాపణ అనేది ఆయన యొక్క స్వభావం. ఇది మొదటి మాట. ఏమంటూ ఉంటున్నాడంటే మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మనం పాపం చేసినామని మనల్ని ఆయన తీర్పులోకి తీసుకురాలేదట, మనకు ప్రతిఫలం ఇవ్వలేదట ఆ పాపములకు. కాబట్టి మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన క్షమాపణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, నా నిమిత్తము. అదే విధంగా చూస్తే 2వ మాట చూడండి, క్షమించడము సహజము కాదు, ఆత్మీయ నిర్ణయం. ఇది ఆత్మీయమైనటువంటి నిర్ణయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులగినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి ఎంత చక్కటి మాట. ఇది మన జీవితాల్లో ఎన్నటికీ కూడా నెరవేరుతుందా? నెరవేరదు. ఇక్కడ ఏమంటూ ఉంటున్నాడంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇది మొదటిది, మీ శత్రువులను ప్రేమించుడి కదా. ఈ మాట మన జీవితాల్లో నెరవేరాలని ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ మనకు శత్రువు ఎదురుగా వస్తుంది అనుకో, ఏమంటాం మనం? చక్కగా పోయి అరే నన్ను క్షమించరా అంటామా? అనలేదు. అది మనతోని కానీ పని. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలట? హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. క్షమాపణ గుణం కలిగి ఉండాలా, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా మనం? అప్పుడు ఏమని చేయాలి చెప్పండి? ఒరే నన్ను ఇంకా బాగా హింసించరా, నువ్వు హింసించడం వల్ల నేను అనేక బాధలు పడుతున్నా అని ప్రార్థన చేయాలా? చేయలేము. కాబట్టి ఎంత చక్కటి మాటలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారంటే, ఈ క్షమాపణ గుణము, హింసించు వారి కొరకు ప్రార్థన. దేవుడే మనల్ని హింసిస్తే తప్ప ఇతరులు మనం హింసిస్తే మనకేమి కూడా కాదు. మనం దేవుని కుమారులు అన్నట్లు ఇతరుల క్షమాపణ కోరుకోవాలా, ఇతరుని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలని సెలవిస్తూ ఉంటున్నాడు. మరి 3వది చూడండి, ఇక్కడ తెలియక చేసిన దానికి కూడా క్షమాపణ కోరుకోవాలట. 3వది, తెలియక చేసిన దానికి కూడా క్షమాపణ అవసరం. ఇది అపొస్తలుల కార్యములు 3:17 చూడండి. 3:17, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసి తీరని నాకు తెలియను, అయితే సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన ఇలాగూ నెరవేర్చును. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియను, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించిన విషయములను ఇలాగూ నెరవేర్చను. మనము అధికారుల ఎదుట మనం ఏమంటామంటే, అయ్యో తెలియక చేసిన నేను తప్పు అని ఒప్పుకుంటాం. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే అని మనము ఒప్పుకోవాలట. అది క్షమాపణ గుణం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. మరి 4వ మాట చూడండి, మనము
క్షమించే గుణము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6:14 చూడండి. మత్తయి సువార్త 6:14. ప్రసిద్ధమాయన గనుక 6:14. మత్తయి 6:14. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. చూడండి ప్రియులారా, తండ్రి యొద్దకు తరలిపోగా మీరు ఏమి ఎరగనంటివే, తండ్రి యొద్దకు తరలిపోగా మీరు ఏమి ఎరగనంటివే, గనుకనే నాందరే క్షమించమావే యేసయ్యా ప్రియులారా, మరి ఇక్కడ ఈ క్షమాపణ గుణము కలిగి మనం నివసించాలని ప్రభు కోరుతూ వచ్చినాడు నేటి దినం. అదే విధంగా చివరగా చూస్తే సిలువలో మానవాళికి సంపూర్ణ క్షమాపణ దొరికింది. సిలువలో మానవాళికి సంపూర్ణ క్షమాపణ దొరికింది. ఇది లూకా సువార్త 23:43 చూడండి. పరదైసులో నుండువని నిశ్చయముగా 23:43. అందుకు ఆయన వారితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరి అక్కడ వేలాడదీయమైనటువంటి దొంగలు ఆయనను అపహాసం చేసినారు. నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించవచ్చు కదా అని హేళన చేస్తున్నటువంటి సందర్భాలలో అయితే అక్కడ ఉన్నటువంటి దొంగలు ఒక దొంగ ఏమాట ఉంటున్నాడంటే, ఇది మనం చేసినటువంటి పాపములకు తగినదే, ఇది మనకు తగినదే, కానీ ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తి ఆ సిలువలో వేలాడము ఆయనకు తగదు అని ఆయనను దొంగను బెదిరించి ఏమంటూ ఉంటున్నాడంటే, అయ్యా నీ రాజ్యంలోకి నీ వెళ్ళినప్పుడు నన్ను నీతో పాటు జ్ఞాపకం చేసుకో అని ఒక విజ్ఞాపన చేసిన ఆ దొంగకు అప్పుడు ఏం దొరికిందంట? సంపూర్ణమైనటువంటి క్షమాపణ లభించినట్ట ప్రియులారా. అందుకే ఏమంటున్నాడంటే, మానవాళికి సంపూర్ణమైనటువంటి క్షమాపణ దొరికినటువంటి దినం. అందుకే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు మన నిమిత్తం. ఎదిగో మన నిమిత్తం చేసినటువంటి విజ్ఞాపనను బట్టి ఈ దినం పాపం నుండి, శాపం నుండి, మరణము నుండి, మరణపు ముళ్ళు విరవబడి ఎదిగో పరిశుద్ధంగా మనం తీర్చబడి ఉన్నాం నేటి దినం. ఎదిగో ఆ పరిశుద్ధతలో క్షమాపణ గుణము కలిగి మనము నివసించుటకు దేవుడు తన కృపను, తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించడు గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మిక్కిలి కనికరం గల మా తండ్రి, నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఎదురు తండ్రి సిలువలో నువ్వు పలికినటువంటి మొదటి మాట తండ్రి, వేరేమి చేయించున్నారో వేరే ఎరగరు కనుక వీరిని క్షమించి మరి సెలవిచ్చినటువంటి దేవానికి వందనాలు. ఎదురు విన్నటువంటి వాక్యము మా యొక్క హృదయంలో నీరు పెట్టి మరింపచేసి వాక్యానుసారంగా క్షమాగుణము కలిగి ఈ లోకంలో వర్ధిల్లే భాగ్యం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
మరి చక్కని వాక్య ధ్యానం మొదటి మాటపై అందించినటువంటి దేవయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి వాక్య ధ్యానం మీద ప్రార్థన శ్రీమతి ఎం సువర్ణ